ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 27 కోట్ల రూపాయల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో థాయిలాండ్కు చెందిన 2 స్మగ్లర్లను అరెస్టు చేశారు. స్మగ్లర్లు విదేశీ గంజాయిని చాకచక్యంగా 54 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్లలో దాచిపెట్టారు. బట్టల తరలింపుగా చూపిస్తూ 4 ట్రాలీ బ్యాగులను పూర్తిగా గంజాయితో నింపి దుబాయ్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్ సమయంలో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. ఈ కేసులో థాయిలాండ్కు చెందిన 2 స్మగ్లర్లను అరెస్టు చేసిన అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నం విఫలమైంది. కస్టమ్స్ అధికారులు 172 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక స్మగ్లర్ ఎలాంటి అనుమానం రాకుండా బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఖర్జూరం పండ్లలో కలిపివేసి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే ఎయిర్పోర్ట్లో ఉన్న మెటల్ డిటెక్టర్లో అసలు విషయం బయటపడింది. స్మగ్లర్లను అదుపులోనికి తీసుకుని కస్టమ్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి బంగారాన్ని పట్టివేశారు కస్టమ్స్ అధికారులు. మరి గంజాయి విలువ 27 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది. దుబాయ్ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా పట్టుకున్నారు. థాయిలాండ్ కి చెందిన 2 స్మగ్లర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 54 ప్యాకెట్లు ప్యాకింగ్ చేసి చిన్న చిన్న బ్యాగుల్లో వీటిని తరలించే ప్రయత్నం చేశారు. 172 గ్రాముల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఖర్జూర పళ్ళలో కలిపేసి తరలించేందుకు ప్రయత్నం చేశారు. కస్టమ్స్ అధికారులకు వచ్చినటువంటి నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మరి పట్టుకుని ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించారు. కస్టమ్స్ అధికారులు ప్రస్తుతానికి ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. ఇంకా ఏమేమి స్మగ్లింగ్ చేశారనే అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.